మనకు రూఫ్ టాప్ ఏరియా మేజర్గా ఉంటుంది ఒక బిల్డింగ్లో. రూఫ్ టాప్ అంటే మన అన్ని ఫ్లాట్స్ కలిపి లేకపోతే మన ఇల్లు డాబా అది మేజర్ ఉంటుంది. సైడ్లలో వదిలేసిన 10% వరకే ఉంటుంది. సో 90% నీళ్ళు పొటెన్షియల్ వచ్చేది రూఫ్ టాపే. సో అది మనము తీసుకోవాలి. అది ఏమో మేజర్గా చాలా మటుకు ఇళ్లలో మన డ్రైనేజ్ మ్యాన్హోల్స్లోకి మున్సిపల్ డ్రైన్లోకి పెట్టేస్తారు, ఆర్ రోడ్ మీద వదిలేస్తారు. ఇది జరుగుతున్న విషయం. సో మేజర్ వదిలేసి పక్కన ఖాళీ స్థలం ఉన్న డ్రైవే కాంపౌండ్ వాళ్ళు మాత్రమే పిట్లోకి వెళ్తారు. ఆ నీళ్ళు కూడా వెళ్ళడానికి కష్టం, ఎందుకంటే ఇది మనది డక్కన్ ప్లాటు తెలంగాణ. కింద ఆల్మోస్ట్ షీట్ రాక్ ఉంటుంది, బోల్డర్స్ ఉంటాయి, లేకపోతే హార్డ్ మోరం. అంత ఈజీగా నీళ్ళు వెళ్ళడం పాసిబుల్ కాదు. సో మనకి అందుకోసం నేను సైట్ స్పెసిఫిక్ అన్నా నేను. సో సో మనకి ఏంటంటే మనం డైలీ డ్రా చేసేది బోర్వెల్స్ నుంచే నీళ్ళు. ఒక 30 to 40% ఇప్పటికీ హైదరాబాదు మన డిమాండ్ మీట్ అయ్యేది గ్రౌండ్ వాటర్ 30 to 40% వరకు. సో హ్యూజ్ కాంట్రిబ్యూషన్ అది. కొన్ని చోట్లయితే ఓన్లీ బోర్వెల్సే, మన డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ది సప్లై ఉండదు. సో మేజర్గా బోర్వెల్తోనే వాళ్ళు డైలీ సస్టైన్ అవుతారు. సో మనకు అక్కడ నీళ్ళు తీసుకుంటూ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈల్డ్ తగ్గిపోతుంది, ఆర్ కంప్లీట్గా అబాండన్ అయిపోతుంది. సో దాన్ని వదిలేసి మనం మళ్ళీ కొత్త బోర్లోకి వెళ్తూ ఉంటాం. సో అది ఎలా అంటే బోర్స్ ఇది ఫీజిబుల్ ఉంటే దాదాపు ఫీజిబుల్ ఉంటాయి. ఈ బోర్కి మళ్ళీ మనం నీళ్ళు ఒక ప్రాపర్ మెథడ్లో పంపించాలి. దెన్ ద సైకిల్ కంటిన్యూస్. ఇది మనం ఆలోచన లేదు. ఇలా కొన్ని లక్షల వేల బోర్లు అబాండన్ అయ్యి సిటీలో ఉన్నాయన్నమాట. మనం రూఫ్ టాప్ మీద పడే ప్రీషియస్ నీళ్ళని ప్రాపర్ మెథడ్లో గ్రావిటీ ఇచ్చేసి పైప్ లైన్ ద్వారా మనము దీనికి ఇవ్వచ్చు. ఎంత వర్షం పడ్డా కూడా దాదాపు నీళ్ళు మేము చేసిన ఇప్పటిదాకా 1000 దాకా చేసాం. అట్లా మేము 1000 దాకా మళ్ళీ లైవ్ అయినాయి. మొత్తం నీళ్ళు ఇళ్ళకి పోతాయి. సో మనకు యావరేజ్ రైన్ఫాల్ ఎంత ఉంది ఇప్పుడు? 830 mm కరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా చెప్పారు సార్. అయితే అది కరెక్ట్. బట్ సిన్స్ 5-6 years ఇట్ ఈస్ డబుల్, ఆల్మోస్ట్ డబుల్. 50%, 75% డబుల్ కూడా పడ్డది. 1600 పడ్డది, 1400 పడ్డది, 1200 పడ్డది సీజన్లో పడ్డది. అది కూడా ఫ్లాష్ గంట సేపట్లో పడిపోతున్నది. కొన్ని ఆర్మూర్ అటువైపు అయితే నిజామాబాద్ డిస్టిక్లలో 50% రెయిన్ఫాల్ 2 hours పడిపోయింది, 2-3 hours పడిపోయింది. సో అలా కూడా దానికి కూడా మనం ఏమైనా ఇప్పుడు చేస్తే హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసుకోవాలి. అదర్వైజ్ విల్ మిస్ మ్యాక్సిమం ఎంత అయితే అంత రెయిన్ఫాల్ మనం. సో 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 బోర్వెల్ అనేది మన అపార్ట్మెంట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ మనకి ఇస్తుంది. కాబట్టి మనకు రూఫ్ టాప్ నుంచి మనము నీళ్ళు బ్యాక్ ఇవ్వచ్చు. సింపుల్ ఫిల్టరేషన్ ఉంటుంది అంతే. సో ఇంకోటి పైన ఏంటంటే మనకు రూఫ్ ఆల్మోస్ట్ క్లియర్ ఉంటుంది. ఎక్సెప్ట్ డంపింగ్ ఏదైనా ఉంటే మనం తీయించాలి, స్క్రాప్ ఏదైనా ఉంటే మనం తీయించాలి, క్లియర్ చేయాలి. అదర్వైజ్ నీట్గా ఉంటుంది. కింద పడ్డదంటే మళ్ళీ పొల్యూషన్, ఇక కార్ పార్కింగు ఇవన్నీ మన కొంచెం మన పెట్రోల్, డీజిల్ ఆర్ ఫీకల్ మ్యాటర్ కూడా వస్తాయి. సో రూఫ్ టాప్ రెయిన్ వాటర్ ఇస్ బెటర్. ఇప్పుడు మనము విల్ టేక్ 1000 mm. సార్ చెప్పినట్టుగా 830 కాకుండా యావరేజ్గా 1000 mm తీసుకుందాం. సో పర్ యానం ఎంత పడవచ్చు? 100 square meters-కి 100 square meters-కి ఎస్ మీరు 830 దగ్గరనే ఉన్నారు కాబట్టి 70-80 అన్నారు. సో 1000 తీసుకుంటే 1 lakh లీటర్స్. సో 100 square meters-కి 1 lakh పడితే 1000 square meters రూఫ్ టాప్ ఏరియా ఉన్నది 10 లక్షలు పడుతుంది. సో 10 లక్షలు లీటర్లు పర్ యానం పర్ సీజన్. ఏమీ చేయకపోతే ఎక్కడ పోతుంది? సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ సిటీ. మొత్తం కూడా ఫ్లడింగ్ చేస్తుంది. ఎక్కడంటే లో లయింగ్ ఏరియాలో పోయి మీ 10 లక్షలు, వాళ్ళ 20 లక్షలు, ఇలా 5 లక్షలు అన్నీ వెళ్ళేసి డ్రైన్ వాటర్, ఆ వాటర్ అంతా కలిపేసి లో లయింగ్ ఏరియాలో పోయి సబ్మర్జ్ అవుతున్నది. ఇండ్లు కూడా మునుగుతున్నాయి. సో అదే మనము దాదాపు ప్రతి ఇల్లు చేస్తే వీ కెన్ మినిమైజ్ ద ఫ్లడింగ్. అండ్ బోర్వెల్స్ అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి, ఈల్డ్ పెరుగుతుంది, సైకిల్ మెయింటైన్ అవుతుంది. కొత్త బోర్లు మరీ డెప్త్ వెళ్ళకుండా కొత్త బోర్లు కూడా అవాయిడ్ చేయొచ్చు మనం. సో మనం చాలామంది అపార్ట్మెంట్స్లలో more than 10 కూడా ఉన్నాయి బోర్వెల్స్, more than 10. సో నేను చెప్పే మెథడ్ ఏంటంటే మీరు అబాండన్డ్ లెస్ యీల్డింగ్ బోర్లు, కొత్త బోర్లు కూడా రీఛార్జ్ చేయవచ్చు. ఈవెన్ న్యూ బోర్వెల్స్
బట్ కొంచెం పద్ధతి ఇంపార్టెంట్ మెథడ్. దాన్నే మేము ఇన్వర్స్ బోర్వెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ అంటాం మేము, IBW. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చల్లపల్లి జైలు ఇది. ఇక్కడ 4 acresలో వెజిటబుల్ ప్లాట్ ఇది. అక్కడ నీళ్ళు అక్కడ 2 బోర్స్ ఉంటాయి. ఇక్కడ 2 బోర్స్. వర్షం పడితే 2 to 4 feet దాకా నీళ్ళు ఆగేటివి. ఆగి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు అదే పర్కోలేట్. బట్ మీ బోర్లో రీఛార్జ్ చేసినాక 1-2 అవర్స్లోనే మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. దీని మూలన పైన ఉన్న బోర్వెల్స్కి ఈల్డ్ పెరిగింది. సిన్స్ దెన్ దే ఆర్ నాట్ టేకింగ్ ట్యాంకర్స్. అలానే దెర్ ఆర్ 18 బోర్వెల్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ కన్వర్టెడ్. ఆల్మోస్ట్ 12 బోర్వెల్స్ వీ హ్యావ్ కన్వర్టెడ్ మాట. సో దీని ఈల్డ్ పెరిగింది. ఇప్పుడు ఇది 40 acresలో ఉన్న జైల్. అందులో వెహికల్స్ అలౌ చేయరు. మనకు అడ్వాంటేజ్ ఏంది, వెహికల్స్ వెళ్ళకపోతే దాదాపు ఎంటైర్ వాటర్ ఈస్ క్లియర్ వాటర్. సో వీ హ్యావ్ టు బి సెలెక్టివ్. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఇది. రూఫ్ అయితే వీ కెన్ మేనేజ్, వీ కెన్ మెయింటైన్. బట్ గ్రౌండ్ మనం చేయలేము. సో మన కంట్రోల్ ఉండదు, వస్తూ పోతుంటారు, వెహికల్స్ వస్తుంటాయి. సో ఇక్కడ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ సమ్టైమ్స్ బ్యాటరీ వెహికల్ ఏదో. సో నేను డ్రైన్ నుంచి బయటికి రోడ్ మీద వెళ్ళే నీళ్ళని కూడా ఈ బోర్వెల్స్కి మనం డైవర్ట్ చేసినాం. ఇది 2017లో. సో అక్కడ ఈల్డ్ పెరిగింది అండ్ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ ద వాటర్. ఇప్పుడు రాజ్భవన్లో కూడా ఎగ్జాంపుల్ ఇది. ఈ పెద్ద బిల్డింగ్ ఇది 800 square meters, రాజ్భవన్ గవర్నమెంట్ స్కూల్. 800 square metersకి అన్నీ కూడా అవుట్లెట్స్ కిందకి ఇచ్చేస్తాడు. ఇవన్నీ కూడా గేట్ బయటికి వెళ్ళిపోతాయి. గేట్ బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది నేను అక్కడ బోర్ వేయించాను ఒకటి పాయింట్ చూసి. మొత్తం 800 square meters నీళ్ళు కూడా ఎంత వర్షం వచ్చినా కూడా దాదాపు అందులోకి వెళ్ళిపోతుంది. దీని మూలన పక్కన బోరు ఈల్డ్ పెరిగింది. సమ్మర్ దెర్ వాజ్ నో ఇష్యూ విత్ దట్. డెప్త్ స్టాండర్డ్ అయితే కొంచెం పెద్ద అపార్ట్మెంట్ అయితే 7 పొడవు వెడల్పు డెప్త్ 7 or 6.5 మధ్యలో మానేస్తుంది. ఇప్పుడు NCC అర్బన్ ఉంది కదా మియాపూర్లో, 2000 square meters అది ఒక్క బ్లాక్. 2000 square meters అంటే 20 లక్షల లీటర్లు గ్యారంటీ. అవన్నీ కూడా ఇప్పుడు ఒక బోరు అదే బాగా నీళ్ళు ఇస్తుంది. త్రూఅవుట్ ఇయర్ వర్కింగ్. అది 20 lakh liters స్ట్రైట్ అవే గోయింగ్ ఇన్ టు ద బోర్. అలాంటివి 3 చేస్తాం మేము అక్కడ. సో ఇలా చేసుకుంటే అంటే మన కొంచెం పేషెన్స్గా చేయాలి. అది స్ట్రక్చర్ అనేది కొంచెం ప్రొఫెషనల్ చేయాలి. సో దట్ మనకి ఎప్పటికీ పైన సిల్ట్ తీయడం ఓ 3-4 yearsకి అది కూడా బ్లాక్ అయిపోతే అంటే ఇసుక. అదర్వైజ్ మనం పైన పొర వస్తుంది, జస్ట్ దేంతో స్క్రేప్ చేస్తే బయట పడేయచ్చు మనం. అలా మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇది మెయిన్ అర్బన్ బేస్. మనకు స్లైడింగ్ ప్రాబ్లం రాదా? అట్లా మనం బయట నుంచి ఎక్స్టర్నల్ పవరింగ్ కదా అది కూలిపోయే అవకాశం ఉంది అంటున్నారు సార్. కేసింగ్ లేదు సార్. కేసింగ్ ఒక 50కి 70కి పోతాము. ఇంకొక మనకు 100-115 ఇంకా డెప్త్ లో ఉంటాము. సో వాటర్ మనం రైన్ వాటర్ అందులోకి ఇంజెక్ట్ చేస్తున్నాము. స్లైడింగ్ ప్రాబ్లం ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను కొంచెం హిస్టరీ అడుగుతా కదా ఇందా చెప్పినట్టుగా బోర్ది కేసింగ్ కూడా ఎంత వేసినా అడుగుతాను నేను. ఇప్పుడు దాదాపు అందరు ఏంటంటే కొన్ని చోట్ల తప్ప అదర్వైజ్ కేసింగ్ అనేది గట్టిగా వెళ్ళినప్పుడే ఆగిపోతుంది. కేసింగ్ ఆపేస్తారు అక్కడ, ఇంకా పోదు. ఇంకా కొడితే కేసింగ్ ఇరిగిపోతుంది. ఎనఫ్ అక్కడ ఆపేస్తారు. ఇంకోటి వాళ్ళు చెప్తారు ఇంతకుముందు డెప్త్ తక్కువైంది ఎక్కువ ఉండే అంటారు. అలాంటివి కొడితే మేము కొంచెం అవాయిడ్ చేస్తాం. మేము ఇంకా ఫర్దర్గా ఆలోచిస్తాం. కానీ దాదాపు ఏంటంటే మీరు చెప్పినట్టు 60 feet యావరేజ్ కేసింగ్, 60-40 కేసింగ్ 60 యావరేజ్. తర్వాత 1000 feet పోతుంది. కానీ ఈ నీళ్ళు ఏదైతే మేము ఇస్తామో అది నీళ్ళు జారే పద్ధతిలో మేము కడతాం. దూకొద్దు. కొంతమంది డైరెక్ట్గా పెట్టేస్తారు, ఇక్కడ పెట్టేస్తారు. ఇది తప్పు. ఇది పొట్ట మెల్లమెల్లగా జారుకుంటూ వెళ్ళాలి అర్త్లోకి. సో గ్రావిటీ ఇంపార్టెంట్. ఇందులో మన సెలెక్టివ్ ఏరియా, రూఫ్ టాప్ ఇంపార్టెంట్, సోర్స్ ఇంపార్టెంట్. సోర్స్ని మనము ఐడెంటిఫై చేయాలి. నో కంటామినేషన్. బికాజ్ బోర్లో ఒకసారి వెళ్ళిందంటే మనం ఏం చేయలేము, దీన్ని కడగలేము, తీయలేము, ఏం చేయలేము. సో లేట్ అయినా పర్లే కానీ మీరు బీ సెలెక్టివ్. కానీ ఏదో నంబరింగ్ గురించి చేయకూడదు. ఫార్మింగ్ సైడ్ ఇప్పుడు 2 రకాలుగా నాకు నాకు పిలిచేవాళ్ళు. ఒకటేమో ఇట్లా ఫామ్ హౌస్లో కట్టుకోవడము, రెండోది ప్యూర్గా ఫార్మర్స్. అది ఇప్పుడు ఫస్ట్గా మీరు అడిగినట్టుగా ఫామ్ హౌస్ అయితే మాత్రము వాళ్ళు అంటే స్లోప్, ఇక్కడ కూడా స్లోప్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 acres ఉంది కదా వెనకాల ల్యాండ్. సో ఇక్కడ ఫ్లడింగ్ అది ఇంతకుముందు
ఫ్లడింగ్ అయ్యి ఆడ గేట్ దగ్గర చాలా నీళ్ళు ఆగిపోతుండే, కారు కూడా లోనికి వచ్చేదా వాళ్ళకి, బయటనే కారు పెట్టి బైవాక్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఇప్పుడు. అయితే నేను చూసింది ఏంటంటే ఈ 3.5 acres క్లియర్గా ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు, పార్కింగ్ లేదు, వెహికల్స్ రావు. సో నేను ఇక్కడ అక్కడ బాయ్ అనేది సజెస్ట్ చేసిన. సో ఈ దాదాపు 3.5 acres నీళ్ళు వర్షం ఇంటెన్సిటీ బట్టి వీ హ్యావ్ గివెన్ దట్ ట్రెంచెస్ మాట స్లోప్స్గా, ఆ నీళ్ళని వెళ్ళి బాయిలో పడిపోతాయి. సో దట్ ఈస్ వన్ ఆప్షన్. దీంతో ఈ పార్ట్ ఇక్కడ ఫ్లడింగ్ ఆగిపోయింది. ఇంకోటి రోడ్ దగ్గర ఎంట్రన్స్లో లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం ట్రెంచెస్ లాగా తీయించిన, కొంచెం డీప్ ట్రెంచెస్. వాళ్ళు మా ఇంకోళ్ళు చెట్లు పెట్టారు, బాగున్నాయి ఇప్పుడు. సో నీళ్ళు ఇంకా అందులోకి వెళ్ళిపోతాయి. ఇక మనకి ఇన్ని కార్లు వచ్చినాయి ఇప్పుడు చూడండి. సో ఇట్లా మనం లోకలైజ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ని. అటు ఫ్లడ్డింగ్ స్టాగ్నేషన్ తగ్గింది, ప్లస్ ఇలా కొంచెం ఏదో సోర్సెస్ ఇవన్నీ, ఓపెన్ వెల్ ఒక సోర్సు, బోర్వెల్ ఒక సోర్సు. కాబట్టి మీరు దీన్ని ప్లాన్ చేయగలిగారు. ఓపెన్ వెల్ లేదు, కానీ మనకి ఫీల్డ్లో వచ్చిన కలెక్షన్ అంతా కూడా మన భూమిలో పర్క్యులేట్ కావాలంటే ఇక్కడ ఓపెన్ వెల్ లేకుండా అండి తవ్వించినాం అది. ప్రవీణ్ దీని గురించి తవ్వారా సార్? అది అది తవ్వించినాం. సో ఎవ్రీ ఫామ్ లో సార్ అన్నట్టు లోకలైజ్ గా అక్కడ ఉన్న ల్యాండ్ ప్రకారం కనీసం ఒక పాంపాన్ లాంటిది చేయాలి. అదే చెరువు లాగా చిన్న కుంటలాగా తీయొచ్చు, ట్రెంచెస్ సిరీస్ ఆఫ్ ట్రెంచెస్ తో నీళ్ళు ఆపొచ్చు. సో అంటే నీళ్ళు ఒకటే చోట తీసుకురావద్దు, ఆపుకుంటా ఎక్కడ ఎంత కలితే అంత బెటర్. ఇక్కడ కూడా డైరెక్ట్ రావు, సిరీస్ ఆఫ్ అక్కడ నుంచి లోపల నుంచి సిరీస్ ఆఫ్ ఒక 7 ట్రెంచెస్ ఉన్నాయి, చిన్న చిన్న అంటే స్వేర్స్ అంటాము. సో అవన్నీ నిండి లాస్ట్ ఎక్సెస్ వాటర్ ఇక్కడికి వస్తాయి. అదే చెప్పబోతున్నాను నేను. 1 acre ఉన్నా 1/2 acre ఉన్నా కూడా మీరు బేబీ వెల్స్ చేసుకోవచ్చు. డీప్ వెల్స్, బేబీ వెల్స్. ఎంత 6 feet డయా. మీకు అందులో మీకు 1 acre అంటే ఎగ్జాంపుల్, 1 acre అంటే ఇప్పుడు 1000 mm తీసుకుంటే 40 లక్షల లీటర్లు పడుతుంది. ఏడాదికి 40 lakh లీటర్స్ పడుతుంది. రూఫ్ అయితే మొత్తం కిందికి రావాలి. ఇది ఓపెన్ ఏరియా కాబట్టి 50% తీసేయండి, మీరు 60% తీసేయండి. 10 lakhs అయితే మనకు దాన్ని మనం ట్యాప్ చేసుకోవచ్చు. కొన్ని బోర్కి ఇవ్వచ్చు, బోర్ ఉంటే. మిగతా అది లాస్ట్ పాయింట్ మనం వెల్కి ఇవ్వచ్చు. సో అట్లా డిఫరెంట్ స్ట్రక్చర్స్తో మనం హోల్డ్ చేస్తే మనకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏదో ఒకటి మనకి నీళ్ళు ఇస్తుంది టిల్ జూన్ జూలై వర్షాలు వచ్చేంత వరకు. ఇది మన ఏం. ఇప్పుడు అది కింద పోస్టర్ పోలీస్ సైబరాబాద్, అది 4 acres ఓపెన్ గ్రౌండ్. 4 acres వాళ్ళది గ్రౌండ్ మాట, వాళ్ళది పోలీస్ వాళ్ళది సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో. నేను అబ్జర్వ్ చేస్తా కదా, అక్కడ ఒక వర్షం పడితే గోడ పక్క నుంచి ఇంత ధార 2-3 hours పోతూనే ఉంటాయి. సో నేను అక్కడే పాయింట్ వేయించిన వాళ్ళకి. వాళ్ళు తీసుకుంది 1400 feetకి అప్రూవల్, గచ్చిబౌలి కదా. సో నేను పాయింట్ ఇచ్చిన. సో 160 feetకే నీళ్ళు వచ్చినాయి. అలా 650కే వాళ్ళు ఆపేసినారు, 650కి బోర్ ఆపేసినారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 acres నీళ్ళు అంటే నేను ఇచ్చిన డైరెక్షన్స్ ఇచ్చినమాట, ఎంతైతే తీసుకోవాలో మిగతా వెళ్ళిపోతాయి అన్నమాట. సో 4 acres నీళ్ళు, కానీ ఆడ బాయి తవ్వాలి, చాలా చేయాలి. మనము వాళ్ళ మేనేజ్మెంట్తో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే చాలా చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన టైంకి మనం అంతే చేయగలిగినాం మనం. రెండోది మీరు చెప్పింది సార్, చేను కింద చెరువు అన్నారు కదా మీరు. అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ చంద్రమౌళి గారు, సంపత్ రెడ్డి గారు కూడా చాలా పాపం వాళ్ళ రిటైర్ అయినాక కూడా ఇప్పుడు ఇద్దరు 70 పైన ఉన్నారు, చంద్రమౌళి గారు 80 దాకా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే పంట పొలాల్లోనే ఒక మామూలుగా ట్రెంచెస్ కొడతారు 50 feet వరకు, దెన్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా. సో స్లోప్స్ పట్టి, సో దాదాపు నీళ్ళు వెళ్ళవు. సో వాళ్ళకు కూడా చాలా మటుకు బోర్వెల్స్ రీఛార్జ్ అయినాయి అన్నమాట. నీళ్ళు ఆ కందకంలో నీళ్ళు ఆగి అలా చాలా చేశారన్నమాట వాళ్ళు. అది వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ మెథడ్. నేనేం చేసినా కొంచెం అలాంటివి మన బోర్ వైపు డైవర్ట్ చేసుకోవడం, ఇటు ట్రెంచెస్తోనే నీళ్ళు క్యారీ అవ్వాలి కదా. నా వైపు నేను తీసుకోవడం జరిగింది. కొన్ని బావులలో కూడా మనం డైవర్ట్ చేసుకోవచ్చు. అలా చేయడంతో బావులు కూడా మంచిగా నీళ్లు వచ్చినాయి వాళ్ళకి, బోర్లు కూడా పెరిగినాయి. కానీ ఎలా అంటే మనం వీళ్ళన్నీ కూడా ఏంటంటే మనము సైట్ ప్రకారంగా మన జాగా బట్టి 1 acre దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటే ఈ పడే నీళ్ళు ఎఫెక్టివ్గా ఒక్కొక్క స్ట్రక్చర్లో కొంచెం కాంట్రిబ్యూట్ అవుతుంటాయి అన్నమాట. మనకి అందాలి. ఆ సీజన్ అనేది మనకు గ్యాప్ అవ్వకుండా పంటలకి, పొలాలకి నీరు అందేటట్టుగా మనం చేసుకోవాలి. ఊర్లో ఒక ఎకరం ప్లేస్ ఉంది సార్. సో దానికి ఏంటంటే అది వర్షాకాలం నిండుతుంది, కానీ దాంట్లోనే ఒక బావి ఉంది, అది అసలు నీళ్లు లేవు దాంట్లో. ఇంకా ఊర్లో అడిగితే మాత్రం అది ఇంకా తవ్వరమ్మా, అదేంటి రిస్టోర్, అదంతా అసలు వాళ్ళకి అలాగే అది ఎవరు తవ్వుతాడు అలా చెప్తున్నారు. సో అలాంటి ఎవరైనా అంటే అది ఎలా పాసిబుల్? ఇప్పుడు ఉన్న బావి
ఉన్న బావి ఎలా ఉంది? ఎంత డెప్త్ ఉంది? ఎంత విడుతుంది? డెప్త్ అంటే ఉన్నదైతే చిన్ననే కనిపిస్తుంది. మా నాయనమ్మ టైం అప్పుడు బాగా అందాజగా 20 ఫీట్లు ఉందా డెప్త్? ఎక్కువ ఉంది. అండ్ విడ్త్? విడ్త్ చిన్ననే ఉంది. అచ్చా అచ్చా. ఇంతుంటే 6 ఫీట్లే ఉంటుంది. పాసిబుల్ అయినా సరే. అలా నీళ్ళు అందులో లేవు అసలు అందులో? లేదు. మీది ఎంత 1 ఎకరా? 1 ఎకర్. అది ఎటువైపు ఉందా? మీ ఇప్పుడు వర్షాకాలం అయితే ఇక్కడ అంతా నీళ్ళు వచ్చేస్తాయి. దాని చుట్టూ వెళ్ళిపోతాయా? చుట్టూ నీళ్ళన్నీ ఉంటాయి. మనము రూట్ చేయొచ్చు ప్రాపర్గా, దాన్ని రూట్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ మనం అంటే మ్యాక్సిమం నీళ్ళు ఇవ్వచ్చు మనం, చేయవచ్చు. లేవు కొంతమంది బోర్లు వేస్తారు, బావిలో వేయకూడదు అట్లా. అది సమ్ ఎక్స్పెరిమెంట్. అదే నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు ఆగినాయి కదా అని కాదు. అది మీకు సిటీలో మీకు చూపెడతా, ఎన్నో చెరువులు ఉన్నాయి కదా, పక్కన అపార్ట్మెంట్ ఉంటుంది, 10 బోర్లు డ్రై ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మన తెలంగాణ ఇంత చెప్పాను కదా, సాసర్. ఇది సాసర్ మొత్తం రాయి, రాయికి అసలు పక్కన నీళ్ళు వెళ్ళవు. ఇది ఫిషర్సే. మీకు నరం దొరకాలి, మీకు నరం దొరికితే నీళ్ళు వస్తాయి. లేదు సార్ మీకు మంచి ఆప్షన్ ఉంది ఆమెకి. ఇప్పుడు ఇది ఎలా చేస్తాం మనం? అది వాళ్ళ చిన్న బాయ్ అంతే, ఛానలైజ్ చేసుకొని మీరు ఇవ్వండి చాలు. పైన పని అయిపోతుంది. మీరు దానికి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్సెస్ ఇలా పంపించాలి మీకు కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి. ఎగ్జాంపుల్ అది ఉంది కదా, అలా మీరు స్టోర్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, ఇమీడియట్ యూజ్. ఎక్సెస్ మీరు ఇళ్ళకి అలౌ చేయొచ్చు. హౌ వాటర్ మూవ్స్ ఇస్ ఒక ఊట ఇంకో ఊట అది పక్కన ఉన్నా ఏ ఊట అని చెప్పలేము. The reserve. బావి పక్కనే బోర్ ఉన్నా అనేది అదే రిజర్వ్. అది ఇట్లా నీళ్ళు బయటకు వచ్చేది. బయటకు వచ్చింది. కింద వాటర్ స్ప్రింగ్ అని స్ప్రింగ్. కింద హౌ మొత్తం షీట్ రాక్ అండి డెక్కన్ ప్లాటూ. అవును. సో దేర్ ఆర్ స్మాల్ క్రాక్స్ ఇన్ విచ్ వాటర్ పర్కులేట్స్. సో ఆ క్రాక్ ఒక క్రాక్ ఎక్కడ వెళ్ళి ఇంకో చోట జాయిన్ అవుతుందో చెప్పలేం. పక్కన అయినా యూ కెనాట్ have the same logics in the north or వేరే parts of India la the logic is very different because sheet rocks ఉండవు కింద. మెయిన్లీ మన ఈ డెక్కన్ తెలంగాణ రీజన్, ఇఫ్ యూ ఓన్లీ తెలంగాణ మాట్లాడితే త్రూ అవుట్ తెలంగాణ మన కింద షీట్ రాక్స్ ఉంటాయి లార్జ్లీ. లార్జ్లీ షీట్ రాక్స్ అనేవి ఉంటాయి. సో విత్ ఇన్ డెక్కన్ ప్లాటూ హౌ వీ థింక్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్. వేరే ఏరియాకి వెళ్తే కాంటెక్స్ట్ చాలా మారుతుంది. సో ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ద షీట్ రాక్స్ ఫంక్షన్ అండ్ దెన్. ఇంకోటి మీరు చెక్ చేయాలి, అందులో ఏదన్నా పౌల్ట్రీ ఉన్నా ఏమున్నా కూడా కొన్ని మనం అవాయిడ్ చేయాలి. కొన్ని లైన్స్ వదిలేయండి, పోనివ్వండి, మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, వెనకాలంతా ఫారెస్టే ఉంది. అది వీళ్ళకి వాళ్ళ నీళ్ళు రెండు వస్తాయి. ఇలా మనం బార్డర్ దగ్గర వెళ్ళి చెక్ చేస్తాను నేను, క్లియర్గా ఏమీ లేదు ఇక్కడ. అసలు మనిషి కూడా వెళ్ళడా వెనకాల సోఫార్ ఇప్పటిదాకా అయితే. సో మనం తీసుకోవచ్చు. కొన్ని చోట్ల మనకు అటు వస్తే పెద్ద గట్లాగా వేసేయాలండి, వేసేయాలి. అక్కడ ఇన్ కేస్ ఆయనకు ఓకే అంటే పక్కన ట్రెంచ్ ఆ నీళ్ళు మనకు రాకుండా పక్కన డైవర్ట్ చేసుకోవాలి. అదే అంటున్నా ఇప్పుడు సార్ అన్నట్టు కొన్ని చోట్ల ఫస్ట్ నీళ్ళు క్వాలిటీ చూడాలి. క్వాలిటీ ఆఫ్ ద వాటర్ అక్కడ పైన ఆ 100 ఎకరాల నుంచి మధ్యలో దేని నుంచి పారుస్తున్నాయి, మధ్యలో ఏమైనా పొల్యూట్ అవుతున్నాయి, అదే పొల్యూట్ అవుతున్నాయా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళ క్వాలిటీ చూడాలి. పౌల్ట్రీ మరి ఎక్కువ ఎరువు వేయడము, ఏమైనా వరి ఉంటే అలాంటి ఏం లేదంటే మనం ట్యాప్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎటు వదిలేస్తున్నారు, వాళ్ళు ఎటు రారు, మనం ట్యాప్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఏం చేయనంత వరకు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మనమే తీసుకుంటూ ఉండాలి అంతే. అదర్వైజ్ ఎటో పోతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫార్మ్ కాంటెక్స్ట్ లో మనం మాట్లాడినప్పుడు సాయిల్ ఇప్పుడు చిన్న షాలో ట్రెంచెస్ తీసి వాటర్ ఆవడం తీసినప్పుడు సాయిల్ స్టడీ కూడా చేయాలి. మనకి ఏ టైప్స్ ఆఫ్ సాయిల్, నల్లమట్ట, ఎర్రమట్ట, ఇసుక మట్ట అనేది కూడా చాలా కాంటెక్స్ట్. దాన్ని బట్టి కూడా అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే పీల్చుకుంటుంది మట్టి అంత ఫ్లో అనేది అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సార్ అన్నారు కదా, ఇక హైదరాబాద్లో అరౌండ్ 800 mm యావరేజ్గా పడుతుంది. సో అదే కానీ తెలంగాణలో మనం అట్లా అనుకోలేము. కింద మహబూబ్ నగర్ పోతే 500-550 ఉంది, పైన ఆదిలాబాద్ పోతే 1000 దాటుతుంది. సో మన లోకల్గా ఎంత వర్షం పడుతుంది, అక్కడ మనకి ఎట్లాంటి మట్టి ఉంది, ఆ మట్టి ఎందుకంటే బంక మట్టి వేరేలాగా ఉంటుంది, ఇసుక మట్టి వేరేలాగా ఉంటుంది. వాటర్ అది ఎంత పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక ఇంత ప్యాచ్ ఆఫ్ ల్యాండ్లో ఒక 10 లీటర్లు వాడితే మట్టి ఎంత పీల్చుకుంటుంది, ఎంత వాడుతుంది, అది కూడా క్యాలిక్యులేషన్ రఫ్గా ఉండాలి మనకి. సో ఆ క్యాలిక్యులేషన్ బట్టే మనం ఎక్కడెక్కడ వాటర్ ఆపాలి, ఎంత ట్రెంచ్ తీయాలి, ఆ గుంత తీసేది ఎంత కెపాసిటీ తీస్తాము,
అవన్నీ సార్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి హార్వెస్టింగ్ అవుతుంది. సో కొంచెం టెక్నికల్గా అవుతుంది, బట్ అవన్నీ అర్థం చేసుకుంటేనే చేసిన సిస్టమ్స్కి లైఫ్ ఉంటుంది. లేకపోతే అది చాలా జల్దీ ఫెయిల్ అయిపోతుంది సిస్టమ్స్. జనాలు ఏమంటారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అప్పుడు హార్వెస్టింగ్ వర్కౌట్ కాదు, హార్వెస్టింగ్ అనేది ఫెయిల్ అవుతుంది అంటారు. కానీ మనం చేసిన సిస్టమ్ మెథడ్ అనేది ప్రాపర్గా సైంటిఫిక్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. డిజైన్ మళ్ళీ మెయింటెనెన్స్ తర్వాత దాని మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా చేసిన సిస్టమ్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నామా అనేది కూడా అది తెలుసుకోవాలి. మనం ఏం మెయింటెనెన్స్ ఏంది, ఆ వచ్చిన టెక్నికల్ పర్సన్స్ వాళ్ళని అడ్వైస్ తీసుకొని ఆ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే దెన్ ప్రాపర్గా 3-4 years ఒక్కొక్క ఏరియా వర్షం ఎంత పట్టింది దాన్ని బట్టి 2-3 yearsకే మనకి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. వన్ ఆఫ్ ద సిటీకి అయితే మెయిన్ ఇక బోర్వెల్ లైఫ్ ఇవ్వడము. నెక్స్ట్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉండాలి, సంపులు ఉండాలి, అంత కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ స్టోరేజ్, నెక్స్ట్ ఇది మన బోర్వెల్ రీఛార్జ్. ఈ ఇంకుడు గుంతలు అనేది మాత్రం లాస్ట్ ఆప్షన్. ఇక మా దగ్గర ఏమీ లేదన్నప్పుడు సరే ఏదో ఇక చేసినామా ఏదో సమ్ ఫార్మాలిటీగా అనేది అట్లా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఫార్మ్ కాంటెక్స్లో మనం ఉట్టి స్ట్రక్చర్సే కాదు, సో చాలా వరకు ఇప్పుడు మీరు నదులు అనేది అండర్స్టాండ్, ఒక నదిలో నేచర్లో నదులు ఎట్లా ఫంక్షన్ అవుతాయి అనేది. అది నదిలో త్రూఅవుట్ ద ఇయర్ దానికి నీళ్ళు వస్తాయి, కానీ వర్షం పడేది 3-4 నెలలే. కానీ ఆ నీళ్ళు ఎట్లా వస్తాయి, కొండ ప్రాంతాలల్లో చెట్లు ఉంటాయి, ఆ చెట్లు వేర్లలో నీళ్ళు పట్టుకొని మెల్లమెల్లగా ఉటగా వదులుతుంటాయి చెట్లు గడ్డిలు అవన్నీ. సో అదే సిమిలర్ కాన్సెప్ట్గా మన ఫామ్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఓకే, సో ఆ ఫామ్ కాంటెక్స్లో ఇప్పుడు ఈ సార్ వాళ్ళు చేసే టెక్నికల్గా డిజైనింగ్ ఇస్ వన్ ఆస్పెక్ట్. సో దాని మీద కూడా మనం చాలా వరకు ఎట్లాంటి మీద ఎట్లాంటి చెట్లు పెడతాం, కింద ఎట్లాంటి చెట్లు పెడతాం. ఇప్పుడు కింద ప్రాంతం ఇట్లా ఈ ఫామ్ అనుకోండి, నీళ్ళు ఇట్లా వెళ్తాయి. సో కింద మనం ఏం చేయాలి, నీళ్ళు ఎక్కువ నీళ్ళు తాగే చెట్లు కింద పెట్టుకోవాలి, కరువు ఉన్న బతికే చెట్లు పైన పెట్టాలి. ఎక్కువ తీసుకునే కాదండి, సో అవి ఈజీగా బతుకుతాయి. ఇక్కడ దీనికి ఏంటంటే ఇప్పుడు మనకేందో 3-4 నెలల మ్యాక్సిమం వర్షాలు ఎక్కువ ఎక్స్టెండ్ అయినా అక్టోబర్ కంటే ఎక్కువ కావు, 1-2 పడవచ్చు అంతేగాని అక్టోబర్ తర్వాత ఫిబ్రవరి కూడా నేను తవ్వుతే ఇక్కడ కింద ఆ బార్డర్లో నాకు 1 feet కింద తేమ వెళ్తుంది ఈ భూమిలో. కానీ అక్కడ నేను 3 feet తవ్వినా తేమ ఉండదు. ఎందుకు అంటే నీళ్ళు పైనుంచి ఎప్పుడైనా కిందకి పారుతాయి, కింద సబ్ సర్ఫేస్ సాయిల్ మాయిశ్చర్ అంటాం. నీళ్ళు ఎప్పుడైనా పైన మనకు కనిపించేది వేరే, కింద కనిపించేది వేరే. సో అందుకని అక్కడ తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అట్లాంటి చెట్లు పెట్టుకోవాలి. ఇంకా ఈ చెట్లు ఏం చేస్తాయి అంటే మనకి ఈ మట్టిలో ఇంకిన వాటర్ హోల్డ్ చేసుకొని ఎక్కువ మెల్లమెల్లగా వదులుతుంటాయి. సో దానివల్ల కూడా చాలా చోట్ల మేము అబ్జర్వ్ చేసాము, వాటర్ టేబుల్ అనేది పెరుగుతుంది. ఈవెన్ వితౌట్ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్క్ చేయని చోట్లలో కూడా చెట్లు మనం పెరీనియల్ గ్రాసెస్ అంటాం, అంటే చాలా సంవత్సరాలు ఉండే గడ్డిలు, ఇట్లా వచ్చి చచ్చిపోయే గడ్డి కాకుండా సంవత్సరాలు ఉండే చెట్లు పెట్టినా దానివల్ల కూడా మట్టిలో చాలా సహజంగా చెట్లు నీళ్ళు తీసుకొని చాలా లైఫ్ ఇస్తుంది అని చాలా చోట్ల జనాలు చూసారు. ఇప్పుడు ఎందుకు మనం ఇంత చెట్లు కోల్పోతున్నాం అనే వన్ ఆఫ్ ద రీజన్ వల్ల మట్టి నీళ్ళు లోపట ఇంకట్లేదు. దానివల్ల ఇట్లాంటి సిస్టమ్స్ అనేవి చాలా తీసుకురావాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చెట్లు రాబెట్టుకోవాలి మనం, అప్పుడే లోపల ఇంకుతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు సార్ వాళ్ళ సిస్టమ్స్ ఫామ్స్లలో మెయిన్లీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, వర్షం పడ్డప్పుడు ఉట్టి నీళ్ళల్లో పైన మట్టి కొట్టుకోబోతుంది. అక్కడక్కడనే మనకి ఆ మట్టి ఆపుకోవాలి. ఎందుకంటే టాప్ సాయిల్ మనకి ఎరోడ్ అయిపోతే అక్కడ భూమిలో మెల్లమెల్లగా మనకి పంట అనేది ఎంత దిగుబడి వచ్చేది తగ్గిపోతుంది, ఈల్డ్ తగ్గుతుంటుంది. సో ఆ ఈల్డ్ తగ్గకుండా మన టాప్ సాయిల్ మనమే కన్జర్వ్ చేసుకోవాలి. మెయిన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే ద మోర్ యూ వర్క్, మనం మట్టి ఇంకా సారవంతం పెంచాలనే దాని మీద ఇంకెక్కువ పని చేస్తాం, అదంతా కోల్పోతుంది ఇట్లాంటి స్ట్రక్చర్స్ లేకపోతే. సో అది మట్టి సాయిల్ కన్జర్వేషన్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్. వాటర్ అనేది నీళ్ళే కాదు, ఇట్ ఇస్ ఆల్సో అబౌట్ సాయిల్ కన్జర్వేషన్. అది మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ద మోర్ బ్యారియర్స్ యూ హ్యావ్, అంత మట్టి నీళ్ళు రెండు కన్జర్వ్ చేస్తున్నాము. అండ్ రెండో విషయం ఏంటంటే ఆర్గానిక్ ఇప్పుడు సాయిల్లో ఇప్పుడున్న ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో
సాయిల్ అనేది చాలా గట్టి పడుతుంది, హార్డన్ అయిపోతుంది. సో కింద చాలా మనకు ఒక పైన పైన దున్నుతున్నాం కానీ ఒక 6 ఇంచులు 1 ఫీట్ లోపల ఒక హార్డ్ ప్యాన్ లాగా తయారవుతుంది, నీళ్ళు ఇంకట్లేవు. సో ఆ ఇంకకపోతే మనం ఎంత స్ట్రక్చర్ చేసినా ఏం చేసినా మట్టి సహజంగా మట్టి పీల్చుకునే వాటర్ చాలా ఎక్కువ. అది మనం ఎన్ని స్ట్రక్చర్ చేసినా ఏం చేసినా వీ కెనాట్ మనం అది రిప్లేస్ చేయలేము, మెయిన్లీ ఫార్మ్ కాంటెక్స్లో. సో అందుకనే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ప్రాపర్ ప్రాక్టీసెస్ అనేది ఇంపార్టెంట్. సో మట్టి మనం ఎంత బెటర్ ప్రాక్టీస్ చేస్తే అంత మట్టి లూజ్ అవుతుంది. మట్టిలో జీవం పెరిగితే మట్టి లూజ్ అవుతుంది. మట్టిలో ఎర్త్ వామ్స్ అయితే అప్పుడు ఎర్త్ వామ్స్ ఆటోమేటిక్గా పోర్స్ క్రియేట్ చేస్తుంది. అదే వాటర్ హార్వెస్టింగ్. అవన్నీ పని చేయనప్పుడు ఇవన్నీ వస్తాయి. మనం ప్రకృతి సహజంగా మట్టిలో ఉన్న జీవంని అన్ని చంపేసి ఉన్న నీళ్ళన్నీ తీసేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి ఆర్టిఫిషియల్గా మనం చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఇంత సివియర్ ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంత టెక్నికల్గా మనం ఆలోచించాల్సి వస్తుంది. సో ఆ ఫిలాసఫీ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రాక్టీస్ జస్ట్ ఒక సొల్యూషన్ అనేది కాదు, ఎవ్రీథింగ్ బ్యాండేజ్ సొల్యూషన్ ఉండవు. టు అండర్స్టాండ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చాము, వాట్ ఈజ్ ఆ లాంగ్ టర్మ్ గోల్. ఈ స్ట్రక్చర్స్ అన్ని షార్ట్ టర్మ్ గోల్ అండి. లాంగ్ టర్మ్ గోల్ అడవిలో నేచర్ ఫంక్షన్ అన్నట్టు మన ఫామ్ కూడా ఫంక్షన్ కావాలి. సో అది ఆ ఫిలాసఫీ అనేది ఎప్పుడైనా ఎనీథింగ్ డైరెక్ట్ బ్యాండేజ్ సొల్యూషన్కి అనేది వెళ్ళడం అనేది చాలా షార్ట్ టర్మ్ థింకింగ్. సో ఒక లాంగ్ టర్మ్ ఆ ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్ అనేది మనం ఏ చేసిన పనిలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ మోడర్న్గా ఏమైపోతుందంటే ఈ ఉన్న వ్యవస్థలో ఒక ప్రాబ్లంకి నేను ఒక కమర్షియల్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇది బిజినెస్ సొల్యూషన్ అండి. నేను ఎంత సంపాదించాలనే కంపెనీస్ వచ్చి సంపాదిస్తే కానీ దాన్ని లాంగ్ టర్మ్గా ఎంత సాల్వ్ చేస్తున్నాము, ప్రకృతిని ఎంత కాపాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లమ్ని ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్ను బిజినెస్ సొల్యూషన్గా చూడొద్దు మనం. దట్ ఈస్ ట్రూ ఎన్వైర్మెంటల్ అవేర్నెస్, సెన్సిటివిటీ. అది దాని ఒక బిజినెస్ సొల్యూషన్గా చూడకుండా ప్రకృతితో ఎంత కలిసి మనం లాంగ్ టర్మ్గా పనిచేయగలుగుతాం అనేది. సరే, షార్ట్ టర్మ్లీ టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద సివియారిటీ, ఇప్పుడు ఎంత సివియారిటీ ఉంది ప్రాబ్లం అనేది దట్ షోస్. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్ టు ద సొల్యూషన్ ఒక 10-20 years 100 years తర్వాత ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి అనేది మనం కూడా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ థాట్ ప్రాసెస్తోనే ముంగటికి వెళ్ళాలి ఎప్పుడైనా. సో సార్ కూడా మెయిన్లీ ఇప్పుడు స్మరణ్ ఎన్జిఓ చూస్తే వాటర్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ అంటారు, ఉట్టి వాటర్ అన్నారు సార్. నేను పనిచేసేది వాటర్ మీదనే కానీ బట్ సాయిల్ అనేది పక్కనే పెట్టిన, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో సార్ సబ్ టైటిల్ చూస్తే సాయిల్ అండ్ వాటర్ అని ఉంటుంది. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు సాయిల్ అని ఎందుకు సార్ అని అన్నా, మీరు ఉంటే వాటరే కాదు చేస్తున్నారంటే అప్పుడు చెప్పిండు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నేచర్. ప్రకృతిలో ప్రతి లింక్ అయి పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ డైసెక్ట్ అయ్యి కాదు. నీళ్ళు అనేది ఏదో సపరేట్ ఎలిమెంట్ కాదు. సో ప్రకృతిలో ఒక భాగమే. అండ్ అదే ఒక భాగం లాగా ఎట్లా చూసి మనం మెయిన్లీ ఫార్మ్ అర్బన్ కాదు రూరల్ కాంటెక్స్లో. నేను ఇంకో పాయింట్ చెప్పాల్సి వస్తుంది, అంటే సాయిల్ అయినా డాక్టర్ వెంకట్ అని పర్మాకల్చర్ అంటే ఇండియాకి తెచ్చిన అతను, ఫాదర్ ఆఫ్ పర్మాకల్చర్ ఇండియాలో అంటే డాక్టర్ వెంకట్ గారు. 97లో పరిచయం, నాకు 96-97లో పరిచయం. సో అతని ద్వారా ఈ సాయిల్ అండ్ వాటర్ మీదనే నేను పదం అనేది నాకు బాగా, నేను ఆయనతో ఒక 3-4 years 4-5 years నేను ఆయనతో తిరిగాను. పాప ఆయన పెద్ద మనిషి, అప్పుడే 70 ఏళ్ళ పైన ఉండే. నా ఎంబెట్ స్కూటర్ మీద ఇబ్రాహీంపట్నం వరకు కూడా వచ్చారు రైతుల గురించి. అంత ఆయనకి ఇష్టం రైతులకు చెప్పాలని చెప్పి, భూసారం మీద ఆయనకు చాలా ఇది. సో అతను చెప్పింది ఒకటే మాట, ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సాయిల్ అండ్ వాటర్, సాయిల్ ఒక ఇది ఫెర్టిలిటీ, భూసారము ప్లస్ వాటర్ క్వాలిటీ, ఈ రెండు ఉన్నాయే ఆ నేషనే రిచ్ నేషన్ అంట. బేసిక్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ 2 రకాలండి. ఒకటేమో రూఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెండోది ఓపెన్ ఏరియా రన్ ఆఫ్ ఏరియా. సో రన్ ఆఫ్ వాటర్ అనేది ఒకటి, రూఫ్ రెయిన్ వాటర్ ఒకటి. రూఫ్ రెయిన్ వాటర్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. మ్యాక్సిమం ఏముంటుంది దాని మీద, బర్డ్ డ్రాప్స్, దుమ్ము, లైట్గా వచ్చిన దుమ్ము, ఆకులు. చిన్న బిల్డింగ్ అయితే ఆకులు, పెద్ద బిల్డింగ్ హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఆకులు కూడా ఛాన్స్ లేదు. దాని కనుక మనం క్లీన్ చేసి మంచి సిస్టమ్ ద్వారా ఏదైనా పర్లేదు, మీకు దొరికిన ఏ క్లీన్ చేసి సంపులో పెట్టి వాడుకోవచ్చు. హైదరాబాద్లో ప్రతి అపార్ట్మెంట్లో జిహెచ్ఎంసీ పర్మిషన్ గురించి గుంటలు తీశారు,
కానీ వర్షం పడ్డ 5 నిమిషాలకు రోడ్డు మీద నీళ్ళు వచ్చేస్తాయండి మనకు. ఇవి కనుక ప్రాపర్గా వర్క్ చేస్తే ఆ నీళ్ళు బయటికి రాకూడదండి. ఎందుకు వర్క్ చేయట్లేవంటే నెంబర్ 1 అందరూ ఈ మెష్ సిస్టమ్ పెట్టండి. ఊరిని ఏదో ఇంకొక తీసి పెట్టేస్తారు. మెష్ సిస్టమ్ చేస్తే పోతాయి నీళ్ళు కంపల్సరీ. రెండోది ఈ బోర్ లేని కాడ లేకపోతే ఈవెన్ మెష్ పెట్టిన కాడ కూడా ప్రాపర్ మెయింటైన్ చేయట్లేరండి. అంటే వాటిని ఒక సంవత్సరం వచ్చేస్తే ఆకులు అలా వచ్చేస్తే ఫైన్ మట్టి వస్తుంది, దాన్ని తీయాలి ఎవ్రీ ఇయర్ కాదు అసలు 2 వర్షాలకు ఒకసారి తీయాలండి. తీసినది ఫ్రెష్ అవుతాయి, నీళ్ళు వెళ్తాయి. వీళ్ళు చేయరు కాబట్టి వితిన్ 5 నిమిషాల్లో రోడ్లన్నీ నీళ్ళు నిండిపోతున్నాయండి. ప్రతి ఇంకుడు గుంత పనిచేస్తే నీళ్ళు రోడ్డు మీద రాకూడదండి. ఓకే, సో ఇంకుడు గుంతలు మామూలు గుంట తీసేసి నేను పెడతా అంటే కుదరదండి. ఒక బోర్ ఉండాలి, దానికి ఒక మెష్ పెట్టాలి, చుట్టూ రాళ్ళు వేయాలి, అప్పుడే ఆ నీళ్ళు లోపలికి వెళ్తాయండి. లేకపోతే నేను ఏదో పిట్ తీస్తాను జిహెచ్ఎంసీ సజెస్ట్ చేసిన పిట్లు పని చేయవండి. అయితే ఏం చేస్తానంటే ఓపెన్ ఏరియాలు చేసినప్పుడు ఇట్లా ఇటువంటి స్పేస్ దొరికింది అనుకోండి, మనకు పక్కన ఒక పాండ్ తీయమని చెప్తాం, ఓపెన్ పాండ్. దాంట్లో అంటే కాసేపు వర్షం పెద్ద ఒకటేసారి సడన్గా వస్తుంది కదా, కాసేపు నీళ్ళు ఆగడానికి. ఎందుకంటే బోర్ 24 గంటలు ఇచ్చినా తీసుకుంటుంటుంది. ఈ అర్ధగంట సేపు ఇచ్చేసిపోయింది అనుకోండి, ఆ నీళ్ళు వేస్ట్గా పోతాయి. కాబట్టి దాంట్లో టెంపరీ కుషన్ పెట్టేసి ఆ బోర్లకు వదలమని చెప్తాం, ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉన్న కాడ. ఇష్యూ, డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ మీద హైదరాబాద్ దగ్గర వచ్చిన గ్యాదరింగ్ కావాలనే కాన్సెప్ట్తో ఒక వన్ ఇయర్ పైన స్టార్ట్ చేసాము. సో ఎవ్రీ మంత్ యూఆర్ ఆల్ వెల్కమ్ టు కమ్ బ్యాక్, జాయిన్. అండ్ ఆల్సో ఇప్పుడు చాలామంది పార్టిసిపెంట్స్గా వచ్చి టీమ్మేట్స్గా ఏదో కమ్యూనిటీ లాగా డెవలప్ అయ్యి, సో చాలామంది అట్లా దే ఆర్ ఆల్సో ఇన్ ద పార్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఇది. సో యూఆర్ ఆల్ వెల్కమ్ టు కమ్ బ్యాక్. అండ్ ఏమైనా టాపిక్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఇఫ్ యూ నో ఎనీవన్ హూ ఇస్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్, ఇప్పుడు సుభాష్ సార్ అనేది వాటర్ మీద అంత పనిచేశారు కాబట్టి సార్ని ఈసారి పిలిచాము. సో నెక్స్ట్ టైం ఇంకా వేరే ఇష్యూ, వేరే సబ్జెక్ట్ మీద పనిచేసే వాళ్ళు వస్తారు. సో అట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఇష్యూస్ మీద పర్టికులర్గా చేస్తున్నాము. సో యూఆర్ ఆల్ వెల్కమ్ టు కమ్ బ్యాక్, బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హెల్ప్ ద కమ్యూనిటీ గ్రో. సో ఇక్కడనే కాదు, మేము ఇప్పుడు ఎందుకంటే సిటీ దగ్గర ఉందని ఇక్కడ చేస్తున్నాము, బట్ ఎక్కడైనా చేయొచ్చు ఇది. కానీ ఒక కాన్షియస్ కమ్యూనిటీ లాగా డెవలప్ కావాలనేది ఒక ఐడియా. సో రెగ్యులర్గా కూడా చాలామంది వస్తున్నారు, అంటే కొంతమంది కూడా దీనిలో జాయిన్ అవుతున్నారు. అండ్ మెయిన్లీ ఇది ఒక గ్యాదరింగ్ అనేది మేము వీఆర్ నాట్ ఛార్జింగ్ ఇట్, ఒక కాంట్రిబ్యూషన్ బేసిస్ గానే పెడుతున్నాము. సో హూఎవర్ ఫెల్ట్ దట్ యూ హెవ్ లెర్న్డ్ అండ్ ఈ డైలాగ్ అనే బెనిఫిట్ అయింది, ప్లీజ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ విచ్ విల్ హెల్ప్ అస్ కంటిన్యూ ద డైలాగ్స్ ఫర్దర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుభాష్ సార్, వచ్చి మనకి ఇంత టైం స్పెండ్ చేశారు అండ్ హీ గేవ్ హిస్ ఇన్సైట్స్ అండ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అందరూ సో విల్ ఐల్ షేర్ హిస్ నంబర్. సో సార్ నంబర్ ఐల్ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్. అండ్ హూఎవర్ హ్యాస్ ఎనీ క్వైరీస్ ఆర్ వాటర్ సేవ్ చేస్తున్నామంటే సార్ ఎంత దూరం అయినా వచ్చి హీ ఆల్వేస్ గివ్స్ హిస్ అడ్వైస్. అండ్ ఇట్స్ రేర్ టు ఫైండ్ సమ్మన్ హూ ఇస్ నాట్ సో కమర్షియల్లీ మైండెడ్. అండ్ సబ్జెక్ట్ ఇష్యూ మీద పనిచేసే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అండ్ సుభాష్ సార్ ఇస్ వన్ సచ్ పర్సన్. అండ్ లక్కీగా హీస్ హైదరాబాద్లో ఉంటారు, మనకి అందరికి యాక్సెసిబుల్గా. సో రూరల్ ఉన్న అర్బన్ ఆర్ రూరల్ ఆస్పెక్ట్స్ వాటర్ హార్వెస్టింగ్లో ఎవరైనా మీ కాంటాక్ట్స్లో చేస్తున్నారైనా సో వాళ్ళకి అడ్వైస్ కావాలంటే ఎనీవన్ ఫ్రీ, ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ ఆర్ ఆల్ ఫ్రీ టు రీచ్ సార్. సో ఇది యాక్సెసిబుల్ ఓవర్ ఫోన్.